ఆదివారాలు కూడా దేవుని మందిరాన్ని మానేసి ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటావు. నీకెవరు ముఖ్యమంట? చుట్టాలే ముఖ్యం, అవునా? లేకపోతే నువ్వు ఆదివారం ఎక్కడుంటావు? దేవుడే ముఖ్యం అనుకుంటే ఎక్కడుంటావు? చెప్పాలి, ఎక్కడుంటావు? మందిరంలో ఉంటావు. ఆదివారం పెళ్ళి వచ్చినా, పేరెంట్ వచ్చినా, మరొకటి వచ్చినా, ఏదొచ్చినా ఏం చేయవు? వెళ్ళవు. వెళ్ళవు. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తున్నాను, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. నిన్నటి నుంచి మా అమ్మగారికి చాలా సీరియస్గా ఉంది, ఆరోగ్యం బాగలేదు. ఎప్పుడు ఏం జరిగిద్దని భయపడతా ఉన్నాం. మరి వాంతులు, మోషన్స్ చేత అందరిని పిలిపించుకొని చూడాలని నేను దినాన మా చుట్టాలందరూ, మా అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ వచ్చారు. మేము అందరం వెళ్ళాం. నిన్నంతా అక్కడే ఉన్నాం పగలంతా. మరి ఉదయకాలం కూడా వెళ్ళి సెలైన్ పెట్టి వచ్చింది ప్రమీల. చాలా సీరియస్గా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి. మరి ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఇంకా కొన్ని సంవత్సరాలు మాతో ఉండాలని మేము ఆశపడతా ఉన్నాం. తల్లిగారు చాలా బాధ ఉంది హృదయంలో. వెళ్ళి కూర్చోవచ్చు, అక్కడ తనతో మాట్లాడవచ్చు. మేము ఉంటే పక్కన కొంచెం ధైర్యంగా ఉంటుంది. నిన్న దినాలు వెళ్ళి అందరం మాట్లాడుతూ ఉంటే కొంచెం లేచి కూర్చొని మాట్లాడింది. మరలా తర్వాత రాత్రి ప్రార్థన ఉంది కాబట్టి ఎటువంటి అటు వెళ్ళిపోతే మరలా మామూలు అయిపోయింది. మరలా మంచం మరలా అట్లా మునగటి పడుకుంది. మనిషి దగ్గర అసలు ఏం ఓపికలేదు, బాగా ఇదైపోయింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అక్కడ ఉంటే నాకు నా తల్లితో ఉన్నానని ఇది కలిగింది నాకు. కానీ అక్కడికంటే ఇక్కడ ఉండటం నా అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ దేవుని వాక్యాన్ని మీకు ప్రకటించడం, దేవుని సన్నిధిలో నేను ఉండటం, దేవుని నామాన్ని ఘనపరచడం నా తల్లి కంటే కూడా నాకు ఇది ముఖ్యమైంది. దేవుడు నాకు ముఖ్యమైన వాడు, దేవుని సన్నిధి నాకు ముఖ్యమైంది. కాబట్టి ఈరోజు మీతో నేను ఉన్నాను. లేకపోతే అక్కడే ఉండేవాడిని. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఏది ముఖ్యం? దేవుడు ముఖ్యమా? పెళ్లి ముఖ్యమా? దేవుడు ముఖ్యమా? సావు ముఖ్యమా? దేవుడు ముఖ్యమా? దినాలు ముఖ్యమా? ఏమండి, దేవుడు ముఖ్యమా? మన సంతోషాలు, మన ఆనందాలు ముఖ్యమా? మనకి ఈ లోక సంబంధమైన కార్యాలు మనకు ముఖ్యమా? దేవుని బిడ్డలారా, ఏది ముఖ్యం? భక్తుడు అంటాడు, నా ముఖ్య సంతోషం కంటే నాకేది ముఖ్యమో నా జీవితంలో దానిని నేను దేవుని కొరకు ఏం చేస్తాను? సాక్రిఫైస్ చేస్తాను, ప్రక్కన పెట్టేస్తాను. దేవుడు నా కొరకు తన ప్రాణాన్ని సాక్రిఫైస్ చేశాడు. తను నా కొరకు త్యాగం అయిపోయాడు. తను నా కొరకు ఆ శిలువలో బలి అయిపోయాడు. తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని నాకు అర్పించిన నా దేవుని కొరకు నేను ఏదైనా సాక్రిఫైస్ చేస్తాను అనే మనస్సు ఈరోజు మనకేమవ్వాలంట? ఉండాలండి. ఆ మనస్సు ఉండాలి. నేను ఎప్పుడు చెప్తా ఉండేవాడిని కదా, అది ఎవరైనా నా కుటుంబంలో ఎవరైనా సరే ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చి, ఒకవేళ ఆదివారమే వారు ఒకవేళ చనిపోవాల్సిన పరిస్థితి వచ్చినా, నేను దేవుని మందిరంలో ఉండి ఆ మందిరం ఆరాధన జరిగించిన తర్వాత ఎక్కడికి వెళ్తాను. ఒకవేళ అదే పరిస్థితి ఎలాంటిదైనా కానీ. అలాగని వారి మీద నాకు ప్రేమ లేదా అంటే చాలా ప్రేమ ఉంది. మా అమ్మగారి మీద చాలా ప్రేమ ఉంది. నేనంటే ఆమెకు చాలా ప్రేమ ఉంది. నన్ను చూడాలని నేనంతా చాలా కలవరిస్తే వెళ్ళాను. చాలా ప్రేమ ఉంది. నాకు కూడా చాలా ప్రేమ ఉంది. కానీ దేవుని కొరకు ఏం చేశానంటే అవన్నీ పక్కన పెట్టాను. దేవుని సన్నిధిలో మరి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని గణపరచాలి, దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలి, మిమ్మల్ని అందరినీ ఆత్మీయంగా బలపరచాలి. దేవుడు నాకు ఇచ్చిన ఈ పని, ఈ బాధ్యత, దీనిని నేను ఏం చేయకూడదంట? విస్మరించకూడదు, ప్రక్కన పెట్టకూడదు. నీకు ఏది సావుకుడా, నీకేది ముఖ్యమయ్యా అంటే సావుకుడిగా నేను చెప్పాల్సింది ఏంటో తెలుసా? నాకు దేవుడే, అందరికంటే అన్నిటికంటే దేవుడే ముఖ్యం.
సేవకుడైన నేను కాదు, విశ్వాసి అయిన నీవు కూడా, దేవుని బిడ్డగా నీవు కూడా చెప్పాల్సింది ఏంటో తెలుసా? ఏదమ్మా నీ జీవితంలో నీకు ముఖ్యం అంటే నువ్వేం చెప్పాలి? దేవుడే ముఖ్యమండి, దేవుని సన్నిధే ముఖ్యమండి, ప్రార్థనే ముఖ్యమైనదండి నాకు. నెహెమ్యా చెరలో నుండి యెరూషలేము ప్రాకారంలో కాల్చబడినవని, పట్టణం పాడైపోయిందని తన స్నేహితుడైన సహోదరుడైన అనాని ద్వారా విని 21 దినాలు ఉపవాసం ఉండి, కొన్ని దినాలు ఉపవాసం ఉండి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ రాజుగారి ఎదుటికి నిలబడితే రాజుగారు అంటున్నాడు, అయ్యా నీ ముఖం ఎన్నడూ ఇలాగ విచారంగా ఉండటం నేను చూడలేదు, ఏమైంది? వ్యాధి ఏమైనా నీకు కలిగిందా? నీ విచారానికి కారణం ఏంటంటే, అయ్యా నా పితరుల పట్టణము పాడైపోయి ఉండగా, అది కాల్చబడి ఉండగా నేను ఎలా సంతోషంగా ఉంటాను అని అడిగితే, నీ విన్నపం ఏంటి? నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే, నేను యెరూషలేము వెళ్ళాలనుకుంటున్నాను, మా పట్టణాన్ని మరలా నేను కట్టాలనుకుంటున్నాను, ఆ ప్రాకారాలను మరలా నిలబెట్టాలనుకుంటున్నాను అంటే, నువ్వేం కావాలి నీకు అంటే, రాజుగారికి ఏమేం కావాలో అన్ని ఏమని నెహెమ్యా చెప్పినప్పుడు రాజు పర్మిషన్ ఇస్తే, ఏమని రాజుగారు పర్మిషన్ తీసుకొని కొంతమంది వ్యక్తులను తీసుకొని యెరూషలేమునకు వచ్చి, యెరూషలేములో నెహెమ్యా పాడైపోయిన ఆ ప్రాకారములను, యెరూషలేము గోడలను, ఆ గుమ్మములను నిలవబెడుతున్నటువంటి సమయంలో టోబియా, సన్బటులు అనేవాళ్ళు శత్రువులుగా మారి యెరూషలేములో ఆ నెహెమ్యా పనిని అడ్డుకుంటూ, ఏమండి మాటికి అడ్డుకుంటూ యెరూషలేము కట్టబడకుండా, గుమ్మాలు కట్టబడకుండా, ప్రాకారాలు కట్టబడకుండా శత్రువులు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో, శత్రువులు వారిని కమ్ముకుంటున్నటువంటి సమయంలో ఒక చేత్తో పని చేస్తూ ఒక చేత్తో ఖడ్గం పట్టుకొని, ఏమండి పగలు రాత్రి కూడా నెహెమ్యాతో ఉన్న వారందరూ కూడా ఏం చేశారంట? పని చేస్తూ వచ్చారు. ఒకానొక సందర్భంలో ఏమంటే శత్రువులు ఏమనుకున్నారు తెలుసా? నెహెమ్యాను చంపాలి, ఈ పని ఆగిపోయినట్లుగా నెహెమ్యాను చంపాలి అని అనుకుంటే, ఈ వర్తమానం నెహెమ్యాతో చెప్తున్నారు తన తోటి వారు, అయ్యా నెహెమ్యా, ఇదిగో నిన్ను చంపటానికి కుట్ర జరుగుతుంది, దేవుని పని ఆగిపోయటానికి కుట్ర జరుగుతుంది, నువ్వు వెళ్ళి కొంచెం ఈరోజు గర్భాలయంలో ఏం చేస్తావు? దాక్కుంటావా? కొంచెం వెళ్ళి దాక్కుంటావా? గర్భాలయంలో దాక్కుంటావా అని అంటే నెహెమ్యా ఏమంటాడు తెలుసా? నా వంటి వాడు, నేను ఎవరినో తెలుసా? దేవుని సేవకుడిని, దేవుని పనివాడిని. నా వంటి వాడు దాక్కోవచ్చా? నా వంటి వాడు దాక్కోవచ్చా? ఏమంటాడు తెలుసా? నేను చేసే పని గొప్పదే. ఎవరు పని చేస్తున్నా? నేను ఏమని దేవుని పని చేస్తున్నా, యెరూషలేమును కడుతున్నా, గుమ్మములు నిలబెడుతున్నా, ప్రాకారాలు కడుతున్నా, దేవుని మందిరమును నేను కడుతున్నా. నేను చేసే పని గొప్పది. ఒకవేళ ఆ గొప్ప పని కొరకు చావాల్సి వచ్చినా నేనేంటంట? సిద్ధమే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది ఎవరన్న మాట తెలుసా? నెహెమ్యా భక్తుడు అన్న మాట. మీరు నెహెమ్యా గ్రంథమును చదువుకోండి. అంటే ప్రాణాలు పోతాయి, శత్రువు చంపేస్తాడని తెలిసినా కూడా తన ప్రాణం ముఖ్యం అనుకోలేదు నెహెమ్యా. ఏది ముఖ్యం అనుకున్నాడు? దేవుని పనే ముఖ్యం. ఈరోజు ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా ఆనాడైనా ఈనాడైనా పరిశుద్ధ గ్రంథంలో అయినా క్రీస్తు కొరకు హతసాక్షులైపోయి చనిపోవడానికి కారణం వారు తమ ప్రాణములను ముఖ్యమైనవిగా ఎంచలేదు. దేవుని కొరకు వారి ప్రాణములను అల్పముగా ఎంచి దేవుని కొరకు చావటానికి కూడా ఏమయ్యారని వెనుకాడలేదండి. ఆనాటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తుల దగ్గర నుండి ఇప్పటి వరకు హతసాక్షులు అవుతూ వచ్చినటువంటి భక్తులను కూడా మనము చూసుకున్నట్లయితే, నిన్న మొన్న చనిపోయిన పగడాల ప్రవీణ్ గారి వరకు కూడా హతసాక్షులైన భక్తులందరూ చూసుకుంటే, దేవుని కొరకు వారు ప్రాణాలను ముఖ్యమైనవిగా వారు ఎంచనే, అవసరమైతే చంపబడితే చచ్చిపోతాం దేవుని కొరకు. మేము దేవుని రాజ్యానికి వెళ్తాం. యుగ యుగాలు ఎవరితో ఉంటాం? దేవునితో ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటండి ఈ నెహెమ్యా యొక్క ఆ విశ్వాసం, ఆ ధైర్యం? ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి,
శత్రువులు మోహరించి వచ్చి నెహెమ్యాను చంపేస్తామంటే, అయ్యా నీ మీద కుట్ర జరుగుతుంది, చచ్చిపోతావయ్యా, ఆ గర్భాలయంలోకి వెళ్ళి దాక్కోయ్యా అంటే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు నెహెమ్యా? ప్రాణతీపి లేదండి, ప్రాణ భయం లేదండి, పారిపోవాలనే ఆలోచన లేదండి. ప్రియమైన బిడ్డలారా, నా వంటి వాడు దాక్కోవచ్చా? నేను దేవుని సేవకుణ్ణి, దేవుని కొరకు ప్రాణాలు ఇచ్చేవాడిని, నలుగురికి బోధించేటువంటి వాడిని, నలుగురికి మంచి చెప్పేవాడిని. మన కొరకు క్రీస్తు ప్రాణం పెట్టాడు, అవసరమైతే మనం కూడా దేవుని కొరకు ప్రాణం పెట్టాలని చెప్పగలిగిన వాడిని తిరిగి వాడనై నేను ఎవరి శత్రువుని ఎదుర్కోలేక నేను దాక్కోవటమా? నేను దాక్కోను. అలాగే నేను చేసే పని ఎలాంటిదంటండి? గొప్పది. ఏమంటే ఏం పని చేస్తున్నాడండి? దేవుని పని చేస్తున్నాడు. యెరూషలేమును కడుతున్నాడు, గోడలు కడుతున్నాడు, 12 గుమ్మాలు నిలబెడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుని పని. ఆ పని చేస్తున్నటువంటి నెహెమ్యా అంటాడు, నేను చేస్తున్న పని గొప్పది కాబట్టి ఈ పని కొరకు నేనేం చేస్తానంట? నా ప్రాణాలైనా చేస్తా. ఈరోజు మనం ప్రాణాలు ఇవ్వాల్సిన పని లేదు. ఏమండి? ప్రాణాలు ఇవ్వాల్సిన పని లేదు. దేవుణ్ణి ముఖ్యంగా ఎంచి ఆయన ఆరాధించు. దేవుణ్ణి ముఖ్యంగా ఎంచి ఆయన సన్నిధికి క్రమంగా రా మానకుండా. దేవుణ్ణి ముఖ్యంగా ఎంచి ప్రార్థించు. దేవుణ్ణి ముఖ్యంగా ఎంచితే దేవుని కార్యాలు ఏం చేయి? పాల్పొంపులు పొందు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏది ముఖ్యం నీకు అని అడిగితే నువ్వేం చెప్పాలి? ఏం చెప్పాలి? కొందరికి మనుషులు ముఖ్యం, కొందరికి మనుషులు ముఖ్యం. నేను ఎవరిని విమర్శించడం తప్పుగా అంటలేదు. ప్రియమైన బిడ్డలారా, కొందరికి వారికి ముఖ్యమైనవి ఏవో, లోక సంబంధమైన ఏదో ముఖ్యమైనవి అవే వారు ఏమనిస్తారంటే ముఖ్యంగా ఎంచుతారు. అవి ఏవైనా, పెళ్ళిళ్ళైనా, పేరెంటాలైనా, మనుషులైనా, బంధువులైనా, చుట్టాలైనా, ఇంకొకరైనా. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు వాక్యం ఉంటున్న మనకి ఇవేవి ముఖ్యం కాకూడదు. ఎవరు మన ముఖ్యం అవ్వాలి? దేవుడే ముఖ్యం అవ్వాలి. దేవుడే మనకు ముఖ్యం. ప్రియమైన బిడ్డలారా, నా కొరకు తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములైన, రక్త సంబంధులైనను విడిచి పెట్టిన వాడు పునర్జన్మ యందు పరలోకంలో నాతో కూడా ఏమిటని సింహాసనం మీద ఏం చేస్తాడన్నాడు? కూర్చుంటాడని ప్రభు చెప్పాడు. దేవుని కొరకు నువ్వేం సాక్రిఫైస్ చేస్తున్నావు? దేన్ని నువ్వు విడిచిపెడుతున్నావు? దేనిని నువ్వు ప్రక్కన పెట్టేస్తున్నావు? దేవుని కొరకు నువ్వు ఏది ప్రక్కన పెట్టి దేవుని సన్నిధికి వస్తున్నావు? దేవుడు అది చూస్తాడండి. దేవుడు అది చూస్తాడు. అబ్బా, అన్నిటిని ప్రక్కన పెట్టి నన్ను ముఖ్యంగా ఎంచింది నా బిడ్డ, నా సన్నిధిని ముఖ్యముగా ఎంచింది నా బిడ్డ. తన ఏది ముఖ్యమనుకున్నదో ఆ సంతోషాన్ని ప్రక్కన పెట్టేసింది. ఏమండి? మన ఆనందాలు, మన సంతోషాలు, మనకు ఉన్నవన్నీ ప్రక్కన పెట్టేసి దేవునికి ఏది ముఖ్యమో అది చేయటము ఈరోజు మనం ఏమవ్వాలంట? నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 13 ఏళ్ల కొడుకు లేక వృద్ధాప్యములో పుట్టాడు. 13 ఏళ్ళు చాలా సంతోషంగా ఆ బిడ్డతో గడుపుతూ ఉన్నాడు అబ్రహాం. ఆ బిడ్డను ముద్దాడుతున్నాడు అబ్రహాం. తన కుమారుని ఎంతగానో ప్రేమించాడు అబ్రహాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపురూపంగా చూసుకుంటున్నాడు అబ్రహాం. ఇస్సాకు అంటే అబ్రహాముకి ఎనలేని ప్రేమ, విడదీయలేని బంధం. వృద్ధాప్యములో పుట్టాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బిడ్డ విషయమై ఎంతో బాధ్యత, శ్రద్ధ కలిగి అబ్రహామును అపురూపంగా చాలా చక్కగా పెంచుకుంటూ వస్తున్నాడు 13 ఏళ్ళు. ఒక్కసారిగా దేవుడు ఒక రోజు మాట్లాడుతూ అబ్రహాంతో, అబ్రహాం, నేను నీకు ఇచ్చిన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును తీసుకెళ్లి నేను చూపించు కొండ మీద స్థలంలో నా కొరకు బలిగా అర్పించు. దేవుడు బలి కోరేవాడు కాదు అసలు, వాస్తవం చెప్తున్నాను. అక్కడ అబ్రహాముకు ఒక పరీక్షను దేవుడు పెట్టాలనుకొని, అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించాలని దేవుడు ఎంచి ఒక చిన్న టెస్ట్ పెట్టాడు అబ్రహాంకి. పాస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడో చూద్దామని. అబ్రహాము నేను కల్దీల దేశంలో నుండి పిలిచిన దగ్గర నుండి కూడా నేనంటే భయభక్తులు కలిగిన వాడు కదా, నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కదా, నా ఆజ్ఞల్ని ఎంతగానో గైకొట్టాడు కదా, నా మాట వింటాడు కదా అబ్రహాము.
మరి ఇప్పుడు పరిస్థితులు మారినాయి, భార్య వచ్చింది, పిల్లలు వచ్చారు, ఏమంటే ఒక స్థాయి దాటిపోయింది. ఇప్పుడు ఇస్సాకు వృద్ధాప్యంలో పుట్టాడు, ఆ బిడ్డని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాము మనస్సు ఇస్సాకు మీదే ఉందా లేక నా మీద కూడా ఉందో లేదో అని ఒకసారి చిన్న టెస్ట్ దేవుడు పెట్టాడు అబ్రహాంకి. ఆ టెస్ట్ ఏంటంటే, నీవు ఒక్కగానొక కుమారుడు, నువ్వు ప్రేమించుచున్న ఇస్సాకును తీసుకెళ్ళి నేను చూపించు దేశంలో మోరియా కొండ మీద ఏం చేయి నా కొరకు. ఇప్పుడు ఏది ముఖ్యంగా ఎంచాలి అబ్రహాం? ఏమండి, దేవుని మాట ముఖ్యమా, ఇస్సాకు ముఖ్యమా? నా మాటలు అర్థమవుతున్నాయి. దేవుని మాట ముఖ్యమా, ఇస్సాకు ముఖ్యమా? చెప్పాలండి. మనకైతే ఇస్సాకే ముఖ్యం, అవును కదా? మనకైతే మన పిల్లలే ముఖ్యం. దేవుడు ముఖ్యమో కాదు. ఆ పిల్లల్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. కానీ ఎవరు ముఖ్యం మనకి? ఇచ్చిన దేవుడు అక్కర్లేదు. నిజమే. నేను అంటున్న మాటలు వినండి. కొన్ని పర్యాలు పిల్లల కోసం కూడా మనం దేవుణ్ణి కూడా ఏం చేస్తామంట? విడిచిపెట్టేస్తాం. పిల్లల కోసం దేవుణ్ణి కూడా ప్రక్కన పెట్టేస్తాం. పిల్లల కోసం దేవుణ్ణి కూడా విడిచిపెట్టేస్తాం. భర్త కోసం, భార్య కోసం దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తాం. మన ఆత్మీయుల కోసం దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తాం. మన బంధువుల కోసం, స్నేహితుల కోసం దేవుని సన్నిధిని ప్రక్కన పెట్టేస్తాం. కానీ అబ్రహాం ఎలాంటి వాడు తెలుసా? నాకు ఇస్సాకు కంటే, నా కుమారుడి కంటే నీవే ముఖ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా కుమారుడి కంటే నాకు నీవే ముఖ్యమయ్యా. నీ మాట ముఖ్యం. నువ్వేం చెప్తే నేను అది చేస్తాను ఎప్పటికీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, శారమ్మ అడ్డు చెప్పిద్దేమోనని శారమ్మ గారికి కూడా చెప్పలేదు. ఏమండి, శారమ్మ గారికి కూడా చెప్పలేదండి. శారమ్మ గారు ఒకవేళ వద్దనిద్దేమో, ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమతో అడ్డుపడిద్దేమో అని చెప్పి, ఒకవేళ అలాగంటే అబ్రహాముకు ప్రేమ లేదా కుమారుడి మీద అంటే రాయబడిన మాట అసలు వాస్తవానికి శారమ్మ కంటే అబ్రహాముకి ఇంకా ఎక్కువ ప్రేమ ఉంది. నీవు ప్రేమించుచున్న ఇస్సాకునని దేవుడు మెన్షన్ చేశాడు ఆదికాండములో. అంటే అబ్రహాముకి ఎంతో ప్రేమ ఉంది ఇస్సాకంటే. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ కుమారుని వెళ్ళి ఏం చెయ్యి బలేమంటే వెంటనే సిద్ధపడ్డాడు. కుమారుని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, ఏమంటే గాడిదలను తీసుకున్నాడు, పనివారం తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? మోరియా కొండకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కట్టెలు పేర్చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుమారుడు అడుగుతున్నాడు, అన్నీ ఉన్నాయి కానీ తండ్రి బలి పశువు ఏది అంటే, దేవుడు చూసుకుంటాడు, నీకెందుకు రా అంటాడు అని తీసుకెళ్ళి పిల్లవాడు చేతులు కాళ్ళు కట్టేస్తుంటే ఇస్సాకుకు అర్థమైపోయింది ఆ బలి పశువు ఎవరంట? నేనే అని. తండ్రే దేవుడు ముఖ్యమని కుమారుని ఇచ్చేయటానికి సిద్ధపడితే, కుమారుడు కూడా ఎలాంటి వాడు తెలుసా? 13 ఏళ్ల వయసులో అబ్రహాము పెంపకంలో పెంచబడినటువంటి ఆ ఇస్సాకు. ఏమండి, నిజంగా అబ్రహాము పెంపకం ఎలా ఉండదో తెలుసా అండి? అబ్రహాం పెంపకం ఎలా ఉండదో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం ఎంట 318 మంది అబ్రహాం ఎంట పుట్టి అలవరచబడిన వారు ఉన్నారంట. ఏమండి, అబ్రహాము భక్తిలో పెంచబడిన వారు, అబ్రహాము ఏది చెబితే అది చేసేవారు, అబ్రహాము దేవుణ్ణి ఆరాధించేవారు, అబ్రహాము దేవుణ్ణి పూజించేటువంటి వారు, అబ్రహాము చెప్పిన మాట వినేటువంటి వారు 308 మంది 18 మంది పనివారు ఉన్నారు. పనివారినే అలా ట్రైనింగ్ ఇచ్చి అబ్రహాము దేవుని కొరకు సిద్ధపరిస్తే తన ఇంటి వారిని ఇంకెంతగా సిద్ధపరుస్తాడో చూడండి. 13 ఏళ్ల వయసులో ఉన్న ఇస్సాకు ఏమండి కాళ్ళు చేతులు తండ్రి కట్టేస్తుంటే మౌనంగా విధేయత చూపి ఏమంటండి ఆ యొక్క బలిపీఠం మీద పడుకున్నాడు అంటే, నేను అంటాను తండ్రికి మించిన ఏం చెప్పాలి ఇప్పుడు? తండ్రికి మించిన తనయుడు కుమారుడు ఇస్సాకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే అబ్రహామే సాక్రిఫైస్ చేస్తాడనుకుంటే ఇస్సాకు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని కొరకు నా ప్రాణం ఇయ్యాలా ఇచ్చేస్తాను అన్నట్టుగా బలిపీఠం మీద ఏం చేశాడంటే పడుకున్నాడు. ఆ కట్టెలు పేర్చబడిన బలిపీఠం మీద పడుకున్నాడు. అబ్రహాము కత్తి ఎత్తి ఇంకా ఒక క్షణంలో చంపబోతాడు, బలి అర్పించబోతాడు అనగా
అది టెస్టే కదండి. దేవుడు బలి కోరేవాడు కాదు ఎప్పుడు, అది టెస్ట్ కదా. వెంటనే దేవుడు స్వరం వినబడుతుంది, అబ్రహామా ఆ చిన్నవాని మీద ఏం చేయొద్దంట, చేయి వేయొద్దు. ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడవాడు అని నాకు తెలుస్తుంది. మరి దీని పిల్లరా, ఇస్సాకుని అడిగితే అంటాడు, నీకేది ముఖ్యమయ్యా అంటే, నా ప్రాణం కంటే దేవుడు ముఖ్యం, నా ప్రాణమైన దేవుని కొరకు ఏం చేస్తాను, ఇస్తాను అంటాడు. అబ్రహాము నీకేది ముఖ్యం అంటే, నా కుమారుడు కన్నా నాకెవరు ముఖ్యమంట, దేవుడే ముఖ్యం, దేవుని మాటే నాకు ముఖ్యం. చూడండి ఒకసారి కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం చదవండి త్వరగా. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెనన్నది. ఇది ఏంటంట, ముఖ్యమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది ముఖ్యమైంది? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను నువ్వేం చేయాలంట, ప్రేమించాలి. ఇదే ముఖ్యం. ఈరోజు ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నామంటే చేతులు ఎత్తుతారు? మీలో చెప్పాలి, ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారంటే చేతులు ఎత్తుతారు? ప్రేమించటం అంటే అన్నిటినీ దేవుని కొరకు ఏం చేయాలంటే ప్రక్కన, ప్రేమించిన వారి కొరకు ఏదైనా సాక్రిఫైస్ చేస్తాం కదా, ఏదైనా పక్కన పెట్టేస్తాం కదా ప్రేమించిన వాళ్ళ కోసం. మరి దేవుని ప్రేమిస్తున్నామంటే దేవుని కొరకు అన్నిటిని ఏం చేయాలంట, ప్రక్కన పెట్టేసి మన జీవితంలో ప్రాముఖ్యమైనది ప్రథమ స్థానం ఎవరికట, దేవునికే ఇవ్వాలి. ఒక్క చేయి కూడా లెగవలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడే మిమ్మల్ని దేవుడు దర్శించును గాక, మీ మనసులను దేవుడు మార్చును గాక, మీ కఠిన హృదయాలను దేవుడు కరిగించును గాక, దేవుని మీద ప్రేమ మీలో ఈ దినము నుండి పుట్టును గాక. ఏమండి, ఆమెను మాత్రం బాగా చెబుతారు. ఈరోజైనా మారండి వాక్యం విని. ఏది ముఖ్యం అంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలి, ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలయ్యా దేవుణ్ణి మేము అని అడిగితే, దేవుడు మనల్ని ఏం చేశాడు, ప్రేమించాడు. ఏ మంచితనం లేని మనల్ని, ఎన్నిక లేని, యోగ్యత లేని, అవన్నీ పాపాత్ములమైన, భక్తిహీనులమైన మనందరినీ దేవుడు ప్రేమించి మన కొరకు ఆయన ఏం చేశాడంటే తన ప్రాణాన్నే అర్పించాడు. విలువైన రక్షణ మనకి దేవుడు ఏం చేశాడంట, అనుగ్రహించాడు. నరకానికి వెళ్లకుండా మన ఆత్మలను ఆయన తప్పించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుని ఏం చేయాలంట, ప్రేమించాలి. ప్రేమించాలండి. మనము ఎవరెవరి గురించి విన్నాం, నెహెమ్యా గురించి విన్నాం, అబ్రహాం గారి గురించి విన్నాం, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. దేవుని కొరకు దేవుడే ముఖ్యమని ఏం చేసి అన్నిటినీ ప్రక్కన పెట్టినటువంటి వారు, అన్నిటినీ ప్రక్కన పెట్టినటువంటి వారు చాలా మంది వ్యక్తులు ఉన్నారు. మనం నూతన నిబంధనలో చూసుకున్నట్లయితే ఒక పౌలు గారు బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే అన్నాడు. ఎవరండి చావును లాభంగా ఎంచేవాళ్ళు ఈ ప్రపంచంలో చెప్పండి? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? చావు నాకు లాభం అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చావు అంటే భయపడే వాళ్ళు ఉన్నారు, చావు అంటే పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, పారిపోయే వాళ్ళు ఉన్నారు. కాటికి కాలు చాచిన తర్వాత కూడా ఇంకా చనిపోబోతున్నామని తెలుసు కూడా ఇంకా బ్రతకాలనే హృదయంలో ఆశ కలిగిన వారుగానే మనుషుడు ఉంటాడు. కానీ చావు నాకు లాభం అనేవాళ్ళు ఎవరుంటారు? ఎవరుంటారో తెలుసా? నిజమైన దేవుని పిల్లలు ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళే చెప్తారు చావు కూడా మాకేంటంట లాభం అని, చావు కూడా మాకు లాభం అని చెప్పగలిగిన వారు ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే వారు క్రైస్తవుడే, అది నిజమైన యేసు క్రీస్తు బిడ్డే.
ఆ మాట చెప్పగలరు. ఎందుకంటే మరణం తర్వాత ఎక్కడికి వెళ్తారో వారికి మాత్రమే తెలుసు కాబట్టి, ఎవరితో ఉంటారో వారికి మాత్రమే తెలుసు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు అంటారు చావైతే నాకు లాభమే. పౌలు గారు తన పత్రికల్లో ఎన్నో పర్యాలు తన గురించి రాస్తూ చెప్పాడండి, నేను ఈ దేహంలో నుండి ఇప్పుడే వెడలిపోయి నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నాను? ప్రభువుతో ఉండాలని ఆశపడుతున్నాను. నీకు నాకు ఆశ ఏంటి? ఇంకా కొంతకాలం బ్రతకాలని. నీకు నాకు ఆశ ఏంటి? పిల్లల్ని, కుటుంబాన్ని, మనము భవిష్యత్తు గురించిన ఆశ. మనకి ఇంకా ఆశ ఏంటి? ఇంకా కొంచెం సంపాదించుకోవాలని. మనకి ఇంకా రకరకాల ఆశలు. కానీ పౌలు గారి ఆశ ఏంటంటే ఇప్పుడే నేను వెడలిపోయి ఎవరితో ఉండాలి? ప్రభువుతో ఉండాలనుకుంటున్నాను, దేవునితో ఉండాలనుకుంటున్నాను. నిజమైన దేవుని పిల్లలు మరణాన్ని స్వాగతిస్తారు. మరణాన్ని ఏం చేస్తారంట? చెప్పండి, ఏం చేస్తారు? స్వాగతిస్తారు. దూరంగా పారిపోరు. ఎందుకంటే మరణం కూడా మనకి మేలే కాబట్టి. అందుకనే పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నాడు. ఒక స్టెఫన్ ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరి ప్రజల మధ్యలో లేచి సువార్తను ప్రకటిస్తూ, సిలువను గురించిన వార్తను ప్రకటిస్తూ, అబ్రహాము దగ్గర నుండి యేసుక్రీస్తు ప్రభువుల వారి వరకు జరిగిన సంగతులన్నీ వారందరికీ ప్రకటిస్తూ, వారు కఠిన హృదయాలు కలిగిన వారుగా ఉండటం చూసి, ముష్కరులారా, దేవుని వాక్యానికి లోబడనొల్లని వారులారా అని స్టెఫను మాట్లాడితే, అందరికి వాక్యం విని పశ్చాత్తాపం కలగాల్సింది పోయి కోపం వచ్చి రాళ్ళు తీసుకొని స్టెఫన్ ఏం చేశారంటే కొట్టడం ప్రారంభించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించినందుకు చావు దెబ్బలు తిని చచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తే స్టెఫను ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని కొరకు ఏం చేశాడంటే తన ప్రాణాన్ని చేశాడు. ఆయన అంటాడు చచ్చిపోయేటప్పుడు, ప్రభువా ఈ నేరం వీళ్ళ మీద ఏం చేయొద్దు, మోపొద్దయ్యా అని ప్రార్థన చేసి స్టెఫను ఏమయ్యాడంట? చనిపోయాడు. వారు తమ ప్రాణాలనే ముఖ్యముగా ఎంచలేదండి. ఇంకా అల్పమైన వాటిని ముఖ్యంగా ఎంచుతారా? ఈ లోక సంతోషాలు ముఖ్యంగా ఎంచుతారా? ప్రియమైన దేవుని, ఈ లోకాన్ని ముఖ్యమైనవిగా ఎంచుతారా? ఈ లోక సంబంధమైన గౌరవ ఘనతలు, ఈ లోక సంబంధమైనవి ఏమిటండి వారు ముఖ్యంగా ఎంచుతారా? ఎంచరు. తమ ప్రాణాలనే ముఖ్యమైనవిగా దేవుని కొరకు ఎంచనప్పుడు ఈ లోకంలో దేనిని కూడా ముఖ్యమైనదిగా, దేవుని కంటే ముఖ్యమైనదిగా ఎంచలేదు. పౌలు ఎప్పుడు కూడా తన జీవితంలో దేన్ని ముఖ్యమైనదిగా ఎంచలేదు దేవుని కంటే. ఈరోజు మన సంతోషం కంటే దేవుని సంతోషమే మనకి ముఖ్యం. మనకు ముఖ్యమైన వాటన్నిటిని పక్కన పెట్టి దేవునికి ఏది ముఖ్యమో దాన్ని మనము కలిగి ఉండాలి.